అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. ఈరోజు ధర్మానికి విరుద్ధంగా నడిచిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్రోణాచార్యుల వారు ఒక గురువు కదా, ఆయన ఇరుపక్షాలకి న్యాయం చెప్పే విధంగా ఉండాలి. కానీ కౌరవుల పక్షంలో చేరి అంటే అధర్మం వైపు నిలబడి పాండవులపై యుద్ధం చేయటం ధర్మానికి విరుద్ధం కదా. అలాగే శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఏమైంది? ఆయన వేసిన బాణం ఈ రావణాసురుడి యొక్క కిరీటాన్ని తగిలి యుద్ధభూమిలో పడిపోయింది. అప్పుడు ఏమైంది? ఇంకా శ్రీరాముడు యుద్ధం చేయటం ఆపేశారు. అంటే అది యుద్ధ నీతి అన్నమాట. ఏ రాజైనా సరే అతని కిరీటం తలమించి కింద పడింది అంటే అతను మరణించినట్టు సమానం. అందుకని యుద్ధం ఆపేసినందుకు రావణాసురుడు చాలా కోపం వచ్చేసింది. అహంభావి కదా అసలే. అందుకని నీ భక్తుణ్ణి నేను అంటే శివభగవాన్ని దూషించటం మొదలెట్టాను. నీ భక్తుడిని రక్షింపలేను, నువ్వేం భగవంతుడివి అని చెప్పి ఇంకా నిందలు వేయటం మొదలెట్టేసరికల్లా శ్రీరాముడు వెంటనే బాణం వేసి రావణాసురుడిని సంహరించారు. మరి ఆపద వచ్చినప్పుడు భగవంతుని నిందించడం అనేది ధర్మానికి విరుద్ధం కదా. అలాగే మన తల్లిదండ్రుల్ని మనం నమస్కరించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. దానికి విరుద్ధంగా నడవటం ధర్మానికి విరుద్ధమే కదా. మన వేదాలు, ఉపనిషత్తులు, మన గ్రంథాలు, ఇతిహాసాలు, మన పురాణాలన్నీ మనం గౌరవించుకోవాలి. వాటికి వ్యతిరేకంగా నడిచినట్లయితే అది కూడా ధర్మానికి విరుద్ధమే కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనా కుమారి. ధన్యవాదములు. చదలవాడ.